వనస్థలిపురంలో దారుణం జరిగింది. చిన్నారి రమ్య ఘటన మరువక ముందే మందుబాబులు రెచ్చిపోతున్నారు. మద్యం మత్తులో ముగ్గురు యువకులు రెచ్చిపోయి డ్రైవింగ్ చేశారు. రోడ్డుపై వెళ్తున్న గర్భిణిని బైక్తో ఢీకొట్టారు. హస్తినాపురం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో స్థానిక ఆసుపత్రిలో గర్భిణీ మహిళను చేర్పించారు. ట్రిపుల్ రైడింగ్ చేస్తూ మద్యం మత్తులో ఉన్నారని స్థానికులు తెలిపారు. దీంతో ఇద్దరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఓ యువకుడు పరారీలో ఉన్నాడు. వనస్థలిపురంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ముగ్గురు యువకులు బైక్తో ఒక గర్భిణీ స్త్రీని ఢీకొన్నటువంటి ఘటన వనస్థలిపురంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా రిపోర్టర్ రమణ సిద్ధంగా ఉన్నారు. రమణ, ప్రస్తుతం ఆ గర్భిణీ పరిస్థితి ఏంటి? జోస్ట్ అంటే ఎవరైతే ఈ గర్భిణీ స్త్రీ రోజా రాణి ఉందో, రోజా రాణి ఆసుపత్రికి వెళ్తున్న సమయంలో ఈ ముగ్గురు యువకులు కూడా స్కూటీపై వెళ్తున్నారు. ముగ్గురు ట్రిపుల్ రైడింగ్ చేయడమే కాకుండా మద్యం మత్తున్నట్టుగా కూడా స్థానికులు చెప్తున్నారు. ఈ ముగ్గురు అతివేగంగా వెళ్లి మహిళను ఢీకొట్టడంతో మొత్తంగా మహిళ గాయపెట్టినట్టు చెప్తున్నారు. అయితే మహిళను వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతుంది. అయితే దృష్టివశాత్తు ఆమెకు ఎలాంటి ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి వైద్యులు అయితే స్పష్టం చేశారు. ఏదేమైనా కూడా ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రస్తుతం ఇందులో ఎవరైతే ముగ్గురు యువకులు ఉన్నారో వారిలో ఇద్దరిని వరుణ్ చంద్ర, రవి అని ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. మరో యువకుడు వేణు మాత్రం పరారులో ఉన్నాడు. మొత్తంగా వీరిపై కేసులు ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయంలో ప్రస్తుతం పోలీసులు చర్చిస్తున్నారు. వీరిపై అంటే ఆల్రెడీ మద్యం మత్తులో ఉన్నారు కాబట్టి సంబంధిత కేసులు పెడతామని పోలీసులు చెప్తున్నారు. ఓకే, రైట్ రమణ.